అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు దగ్గర పడతా ఉన్నది ఏమీ చేస్తలేరు అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అంటా ఉన్నది అన్ని చేస్తా ఉన్నాం పోయిన 10 ఏళ్లు మీరేం చేసిండ్రు మేమే ఇప్పుడు అన్ని చేస్తా ఉన్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది ఈ అంశాల నేపథ్యంలో రాష్ట్రంలో కొన్ని గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి గందరగోళ వాతావరణం నెలకొని ఉన్నది ఇటువంటి అంశాలని మనతోని మాట్లాడడానికి మంచిర్యాల నుంచి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి అన్నారు అన్నను వెల్కమ్ చేద్దాం అన్న నమస్తే అన్న ఎట్లున్నారన్న బాగున్నారా అన్న నిజంగా బాగున్నారా బాగున్నాం అంటే ఈ పోరాటాల సహవాసం అంటే నాడు తెలంగాణ కోసం పోరాడినాం ఈరోజు ఈ దుర్మార్గ పాలన పోవాలని పోరాడుతున్నాం నాడేముంది ఒకప్పుడు మనం చిన్నప్పటి నుంచి వినేవాళ్ళం పోరాడితే పోయేది ఏం లేదు బానిసత్వం తప్ప అని ఇప్పుడు ఎలా ఉంది అంటే పోరాడితే పోయేది ఏం లేదు దుర్మార్గ రేవంత్ రెడ్డి పాలన తప్ప అని పరిస్థితికి వచ్చింది అట్లా ఏంటంటే ఇక పోరాటాలు మనకు కొత్త కాదు కాబట్టి వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ఉన్నాము అన్నట్టు అంటే కేవలం బీఆర్ఎస్ వాళ్ళకి మాత్రమే దుర్మార్గమైన పాలన అనిపిస్తా ఉన్నదా కాంగ్రెస్ పాలన లేకపోతే యావత్తు తెలంగాణ ప్రజలకు అనిపిస్తా ఉన్నదా ఇప్పుడు ఒకటి సూటిగా మనం ఏంటంటే అన్నం ఉడికిందా అంటే ఓ అందులో ఉన్న సగం గంజ అన్నం తింటే నే అర్థమవుతుంది అనే పరిస్థితి లేదు ఈరోజు కేసీఆర్ పాలన ఏంది రేవంత్ రెడ్డి పాలన అయింది అనేది ఏ మారుమూల గ్రామానికి ఇక్కడ ఎందుకు చివరాఖరికి మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి సిర్పూర్ కాన్స్టిట్యున్సీ ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీలకు పోయి అడిగినా అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సైతం చెప్తారు వీడెంత దుర్మార్గుడు వీని పాలన ఎంత నీచంగా ఉంది అనేది ఇలా ఏ ఒక్క మాట మీద నిలబడ్డాడు గనక తెలంగాణ బాగుంది అని అనుకోవాలో ఒకసారి అందరూ ఆలోచించుకుంటా ఉన్నారు అంటే మార్పు అంటే ఏదో మార్పు వస్తుంది అనుకున్నాం కానీ మరి ఈ రకంగా ఉన్నాయన్ని ఊడిసిపెట్టుకుపోయే మార్పు వస్తుందని వాళ్ళు ఊహించలేదు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా తెలంగాణ క్షేమాన్ని కోరింది తెలంగాణ సంక్షేమాన్ని కోరింది రాష్ట్రం గొప్పగా నిలబడాలని కోరింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా మరొకరు ఉన్నారా అని కాకుండా మా తెలంగాణ బాగుండాలి అని కోరుకుంది మీరు ఒక మాట గమనించాలి ఒక పెద్ద మీడియాలో కేసీఆర్ గారిని అడుగుతారు రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే వారి మీద కేసీఆర్ గారు ఎక్కడ కూడా కించిత్ మాట జారలే ఒక మంచి అవకాశం వచ్చింది ఆయనకు ఈ అర్థం లేని మాటలు బంద్ చేసి తెలంగాణను గొప్పగా పాలించాలని కోరుకుంటున్నా అన్నాడు తప్పెక్కడ తప్పు మాట్లాడలే అంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని పనిచేసి మేము కూడా తెలంగాణ బాగుండాలని కోరుకున్నాం తప్పితే తెలంగాణ ఇబ్బంది పడాలి అవమానపడాలని కోరుకోలేదు ఏది జరగకూడదు అనుకున్నామో ఇలా అవమానాలని తెలంగాణ ప్రాంత ప్రజలు సైతం పడతాం అదే మాకు ఉన్నటువంటి బాధ కానీ మంచిగా పాలన చేయాలని మేము కోరుకుంటున్నాం కేసీఆర్ గారు కూడా కోరుకున్నారు అని మీరు అంటుండ్రు కానీ ఏ సభ అయినా ఏ సందర్భమైనా ఒక కక్ష కనబడుతుంది బీఆర్ఎస్ నాయకులకు ఒక పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయిందని ఒక అక్కస కనబడుతుంది ఎక్కడ పోయినా అక్కసే వెళ్ళగక్కుతున్నారు కానీ పరిపాలనకి ఇట్లా చెయ్యని చెప్తలేరు బీఆర్ఎస్ నాయకులు అని చెప్తా ఉన్నాడు కదన్న రేవంత్ రెడ్డి ఏం చెప్తారు అసెంబ్లీ వేదికను మనం ఒకసారి ఆలోచిద్దాం అసెంబ్లీ వేదికగా ఈయన సాట పురాణాలు తప్పితే తెలంగాణకు నేను ఏం చేయగలను ఏం చేయాలని ఎక్కడ కూడా మాట్లాడాను సలహాలు సూచనలు ఇవ్వాలి అని తను అనుకుంటే ఇప్పటికీ కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కొన్ని సూచనలు చేసినప్పుడు నాలుక గచ్చుకున్న సందర్భాలు కూడా మాకు గుర్తున్నాయి ఇప్పుడు కూడా ఏంటి అంటే ఆయనకు సలహాలు సూచనలు ఆయన అవగాహన లేని తనం పోగొట్టుకోవాలంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు లాంటి గారు కానీ వారి దగ్గర కనీస మర్యాదగా లేదు అసెంబ్లీలో కేటీఆర్ అడుగుతా ఉన్నాడు హరీష్ రావు అడుగుతా ఉన్నాడు సీనియర్ ఎమ్మెల్యేలు అడుగుతా ఉన్నారు మైక్ ఇవ్వండి అని మైక్ ఇవ్వడం చేతగానటువంటి ఈయనకు ఎవరు సలహాలు ఇస్తారు ఎక్కడి నుంచి సలహాలు ఇస్తారు కానీ నాకు కేసీఆర్ సలహాలు ఇస్తే తీసుకుంటా కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో కూర్చుంటే నేను మాట్లాడతా కానీ కేటీఆర్ హరీష్ రావులతో నేను మాట్లాడలేను వాళ్ళ స్థాయి నాది కాదు అని చెప్పేసి మాట్లాడతారు కదా నేను ఏమంటున్నా కేసీఆర్ స్థాయి పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యేకున్న అనుభవం కూడా రేవంత్ రెడ్డికి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఉన్నారు నూతనంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు సైతం బ్రహ్మాండమైనటువంటి ఒక అర్థవంతమైన ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళని కౌంట్లోకి తీసుకోకూడదని కూడా నేను ఫెయిల్ అయ్యిండు ఈయన లెక్క తానా అంటే తందాన అంటే వాళ్ళందరూ ముందు పడ్డారు
ఈయనకు కేసీఆర్ గారి దాకెందుకు, కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మైక్ ఇవ్వడానికి ఆయన లాగులు తడుస్తున్నాయి అసెంబ్లీలో. ఇక కేసీఆర్ వస్తే ఈయన ఉంటాడు ఆడ. కేసీఆర్ సలహాలు చెప్పుడు కాదు కదా, కేసీఆర్ గారు కూర్చున్న కాడ నుంచి యాజ్ ఏ ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎవరితో మాట్లాడిపించాలి, ఎవరితో ఏ అంశం లేవనెత్తాలి, ఎక్కడ ఏ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నారు, ప్రతిదీ క్షుణ్ణంగా రాష్ట్ర వ్యాప్తంగా వారి నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలు కొనసాగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారు నేరుగా వచ్చి ప్రశ్నించారు కదా ఈయనను. ఇలా బీఆర్ఎస్ పార్టీ అనే ఒక ప్లాట్ఫామ్ మీద పనిచేస్తూ ఉంది కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ వస్తే రేవంత్ రెడ్డి అక్కడ ఉండడు అని మీరు అంటుండ్రు. కానీ మొన్న తుంగతుర్తి సభలో నువ్వు రా కేసీఆర్, అసెంబ్లీకి రా, ప్రతిపక్ష హోదాలో నా ముంగట కూసో, అప్పుడు నా కళ్ళల్లో ఆనందం ఉంటుంది, మేము చెప్పిన అభివృద్ధి మొత్తం చేసిన అభివృద్ధి మొత్తం చెప్పంగా నువ్వు బిక్కు బిక్కు అనుకుంటే గుటికీలు మింగంగా చూస్తా అంటే నా కళ్ళల్లో ఆనందం నిండుతుంది కేసీఆర్ అంటున్నారు కదా. అయితే ఒకటి చెప్పాలా, ఆయనకున్నది ఆనందం కాదు, అహంకారం. ఏంటంటే ఆయన కూడా ఏమంటారు చూడు, సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఈ కాంగ్రెస్ అత్తదా సస్తదా అని ఆయన కూడా తెలియదు. కాంగ్రెస్ చస్తదనుకోనే అమలుకు సాధ్యం కానటువంటి హామీలన్నీ ఇచ్చేసింది ఆయన. ఏవి కూడా సాధ్యం కావనే విషయం ఆయనకు తెలుసు స్పష్టంగా. కాంగ్రెస్ పార్టీ జెండాను పూర్తి స్థాయిలో నమ్మరు అని కొంతమంది స్వయం ప్రకటిత మేధావులకు కొన్ని ఆశలు చూపెట్టి ఎట్లన్నా చేసి మీరు మా జెండా ముట్టుకోకుండా మీరు బదనాం చేయండి పార్టీని అని చెప్పేసి ఒక చుట్టూ ఒక దిగ్బంధనంలాగా చేసి జెండా లేనటువంటి ప్రకటనలో జెండా లేనటువంటి బదనాములు చేయించి ఏదైతే ఈ బదనాములలో మొత్తం పిండి పిప్పి చేస్తే 1.8 ఓటింగ్ తోటి బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆయనకు, నేను ముఖ్యమంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదు, నేను ముఖ్యమంత్రి అయినా, నేను కేసీఆర్ గారితో సమానంగా కూర్చొని నేను వాదించాలి, గొప్పగా మాట్లాడాలి, నా అంత మొగోడు లేడని నిరూపించుకోవాలని చూస్తున్నాడు తప్పితే కేసీఆర్ గారి కంటే గొప్పగా పాలించి నా గొప్పతనాన్ని ప్రదర్శించుకుంటానే ఆలోచన ఆయనకు లేదు. కేసీఆర్ గారితో ఈయన కూర్చోవాలి అంటే కేసీఆర్ గారు గత ప్రభుత్వాలను విమర్శించుకుంటా ఈ 10 ఏళ్ళు పాలించలే. 10 ఏళ్లకు ముందు ఎంత నష్టం జరిగింది అనే దాన్ని ఆయన ఈరోజు ప్రస్తావించలే. నా తెలంగాణ నాకు అధికారాన్ని కట్టబెట్టింది, నేను ఏదైతే తెలంగాణ సబ్బండ వర్ణాలను కదిలించి ఇలా రాష్ట్రాన్ని సాధించినానో ఆ ప్రజలు నన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిండ్రు. మా రాష్ట్రాన్ని కూడా మేము పాలించుకోలేనటువంటి చేతగానులం అని చెప్పేసి గత సీమాంధ్ర పాలకులు చేసినటువంటి మాటలు కూడా ఆయన మనసులో దాగి ఉన్నాయి. లేదు, నా తెలంగాణ గొప్పగా నిలబడాలి, నా పాలన గొప్పగా నిలబడాలని భారతదేశం గర్వించదగ్గ పాలన కొనసాగించిండు తప్పితే గత పాలకుల మీద పబ్బం గడుపుకోలేదు. ఇవాళ ఇంకా ఆయన ముఖ్యమంత్రి అన్న సోయి రాకపోతే ఎట్లా? 18 ఏళ్ళు దాటింది ఇప్పటికైనా అధికారం వచ్చి. ఆయన డెడ్ లైన్ పెట్టిండు, ఏదైతే సర్వరోగ నివారణ జిందా తెలిసిమత అన్నట్టు డిసెంబర్ 9 తారీఖే డెడ్ లైన్ పెట్టుకున్నాడు. డిసెంబర్ 9 తారీఖు గంగల పోనా, డిసెంబర్ 9 తారీఖు ఇప్పుడు 2వ అయిపోయి 3వ కూడా దగ్గరికి వస్తుంది, ఇంకా 4వ అయితే. ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రి అన్న సోయి లేదు, నేను ఇంకా పాలన కొనసాగిస్తానన్న సోయి లేదు. కానీ ఇంకా కేసీఆర్ ఇట్లా చేసిండు, కేసీఆర్ని ఎక్కడ ఇరికియాలి, కేసీఆర్ని ఏడ అరెస్ట్ చేయాలి, కేసీఆర్ని ఎక్కడ బదనం చేయాలి, వీటితోటే బతుకుతున్నాడు. కేసీఆర్ గారు ఈయన స్థాయిలో ఉండాలి, కేసీఆర్ గారి స్థాయిలో ఈయన ఉండాలి అంటే ముందు ఈయన పాలన మీద అనుభవం కావాలి, ఈయన గొప్పగా పాలించి చూపెట్టాలి. వస్తుందన్న అనుభవం వస్తుందంటారా? ఎప్పుడైనా కేసీఆర్ గారి కంటే గొప్పగా పాలించినప్పుడు కేసీఆర్ గారు సమాధానం చెప్పడానికి ఉంటుంది, కేసీఆర్ గారిని ప్రశ్నించడానికి ఉంటుంది. ఉన్నాయన్నీ హరించకపోయినాయి, రైతు బంధు దిక్కు లేదు, ఇప్పటికి 2 సీజన్లు ఎగదొబ్బినావు. ఇంకోటి, ఎవరికి నువ్వు వేసి రేపు ఏదైతే నువ్వు వేస్తున్న రైతు బంధు అందరికీ వేస్తా అన్నావు. గతంలో ఏమన్నావు, మొత్తం 100 ఎకరాలు ఉన్నోళ్ళకి వేస్తానన్నావు. దాని తర్వాత ఏమన్నా 100 ఎకరాలు ఎవరికి లేవు, ఒక రాష్ట్రం అంతా చూస్తే 2% కూడా లేదు అన్నావు. అందరికి ఇస్తానన్నావు. అందరికీ రైతు బంధు పడతలేదు. 5 ఎకరాల వాళ్ళకి పూర్తిగా పడతలేదు, 2.5 ఎకరాల వాళ్ళకి పూర్తిగా పడతలేదు, 1.5 ఎకరాల వాళ్ళకి పూర్తిగా పడతలేదు. మొన్న 15 ఎకరాల వరకు వేసిన అంటుండ్రు కదా. ఆయన వేసిన అన్న 15 ఎకరాలు కూడా ఏ గ్రామానికన్నా పోయి 15 ఎకరాల భూస్వామిలో 20 మంది ఉన్నారు. 20 మందిలో బలవంతంగా పడితే 8, 10, 12 పడుతున్నాయి. మిగతా వాళ్ళందరికీ నాగమని ఆ రైతు బంధు 15,000 ఇస్తా 15,000 ఇస్తానని చెప్పేసి డాంబికాయల వాళ్ళకి నాయని ఇలా 12,000కి వచ్చిండు. 12,000లో 2 సీజన్లు ఎగదొబ్బిండు. ఇప్పుడు వేసిన రైతు బంధు కూడా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో అని ముఖం మీద ఉంచుతారు ప్రజలు రైతులు అని చెప్పేసి ఇలా వేసింది. అది కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. ఇవాళ ఏదైతే రుణమాఫీ అన్నాడు,
గతంలో ₹1,00,000 రుణమాఫీ చేసిన కేసీఆర్ గారి సంఖ్య ఎంత ఉన్నది, ఇవాళ 2 లక్షలు చేసిన అన్న ఈయన సంఖ్య ఎంత ఉందో ఒకసారి కంపేర్ చేసుకోవాలి. దాంతోపాటు ఆ రోజు కూడా మీడియా సోదరులు అడిగినారు, మరి కౌలు రైతు సంగతి ఏంది, పట్టదారు సంగతి ఏంటంటే, పట్టదారుకు రావాల్సిన పైసలు పట్టదారుకు వస్తాయి, కౌలు రైతుల పైసలు కౌలు రైతుకు వస్తాయి అన్నాడు. ఇప్పటి వరకు కౌలు రైతుల ఊసే ఎత్తాలి. మరి ఈయన ఊసెత్తకపోతే ఈ స్వయం ప్రకటిత మేధావులు ఉన్నారు కదా, వాళ్ళకి అక్కడొక బొక్క అక్కడొక బొక్క అక్కడో బిస్కెట్ అక్కడో బిస్కెట్ అయితే కంకుకుంటా ఆ పదవిలో పట్టుకొని సంకలు గుద్దుకుంటా ఊరి మీద తిరుగుతున్నారు. వాళ్ళు కూడా ప్రశ్నించడానికి లేదు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు 15,000 ఇస్తున్నారు, 2 పంటలకు ఇస్తాను 3 పంటలకు ఇస్తా అన్నాడు. నువ్వు 3 పంటలకు ఇచ్చి 15,000 వేసిన రోజు నీది ప్రశ్నించే ముఖం అవుతుంది. నువ్వు 12,000 సగానికి సగం ఏమో దుబ్బినవు. ఇప్పటి వరకు నాకు తెలిసి గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు వేసినటువంటి రైతు బంధు ఎంత, ఈయన ఇప్పుడు ఈ 3 పంటలకు వేసిన రైతు బంధు ఎంత ఒకసారి కంపేర్ చేయండి, లెక్కలు బయటకు వస్తాయి. దాంతోపాటు 24 గంటల కరెంటు ఏ క్షణం కావాలంటే ఆ క్షణం పోయినారు, కరెంట్ ఆన్ చేసుకున్నారు, నీళ్లు పట్టుకున్నారు రైతు అన్నారు. ఏ పాము కాటుకు గురి కాలే, ఏ కరెంట్ షాక్ గురి చేసుకో. ఇప్పుడు కూడా ఇస్తుందంట కదా 24 గంటల కరెంటు ఏ పల్లెకన్నా పోయి ఆ ముఖ్యమంత్రిని అడుగుమను. 24 గంటల కరెంట్ నేను ఇస్తున్నా అంటే రైతులు సమాధానం చెప్తారు. దాంతోపాటు ఎరువుల కోసం తెలంగాణ రాకముందు చెప్పులు, చీపిర్లు, కంచాలు, పల్లెలు, సంచులు లైన్లో పెట్టిన సందర్భాలు చూసినాం మనం. ఇవాళ ఈ ఇంద్రమ్మ పాలనలో మళ్ళీ మొదలైంది. అది ఏ ఆర్టిఫిషియల్ అయితే పోగదా, నువ్వు పోయి కూర్చో కదా. ఎక్కడెక్కడైతే ఏ ఆర్టిఫిషియల్ అనిపిస్తుందో అక్కడికి పోయి కూర్చొని, మరి ఎవరన్నా ఎడిట్ చేసిన బాపతి ఫోటోలు వీడియోలా నిజంగానే మీరు లైన్లో ఉన్నారా అని అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు కదా. దొంగతనే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి, లేదు కలెక్టర్లో మొమ్మంటున్నావు, అదే కలెక్టర్లో పంపు, మరి ఇక్కడ లైన్ కట్టినటువంటిది ఆర్టిఫిషియలా నిజమా అని చెప్పి అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు కదా. అంటే ఈ దొంగ మాటలు, బోర్డు సోదు మాటలు, దాటవేసే మాటలు ఇంకెందో చెప్పవచ్చు. నిజంగా బీఆర్ఎస్ గింత దాన్ని గింత చేసి చూపెడుతుందా? ఇప్పుడు గింత దాన్ని గింత కనుక చేస్తే, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ యూట్యూబ్ ఛానళ్ళు కానీ, నిజంగా చెప్పానంటే ఈ యూట్యూబ్ ఛానళ్ళు వీటి వల్ల ఏ మారుమూలకు ఉన్నటువంటి రైతులు కానీ, పేద ప్రజలు కానీ, మధ్యతరగతి కానీ వాళ్ళ అభిప్రాయాన్ని వెళ్ళగక్కే పరిస్థితి ఉన్నది. పోయి ఇట్లా మీడియా మైక్ పెట్టంగానే ఇక పొట్టు తిట్టుకుంటూ పెడుతున్నారు. ఏంది నీ బతుకు, ఎందుకు బతుకుతున్నావు, నువ్వు గంగలకు వచ్చినావా, చావనీకి వచ్చినావా, నీలాంటి దుర్మార్గుడు రావద్దు ముఖ్యమంత్రి, కేసీఆర్ దేవుడు అంటున్నారు. కేసీఆర్ మేము చెప్తున్నాం, నువ్వు దేవుడు అని అంటున్నామా? తెలంగాణలో ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయో మాకు తెలియదు. వీళ్ళందరికైతే న్యాయకత్వం ఎవరు వహించలేరు. ఎవరి వ్యక్తిగతంగా ఎవరి స్వతంత్రం వాళ్ళకున్న వాళ్ళు పోయి చేసుకుంటా ఉన్నారు. ఏ మారుమూల ప్రాంతానికి పోయినా నిన్ను తిట్టనోడు లేడు, నిన్ను తిట్టనోడే పాపత్నుడు. ఆ పరిస్థితి నెలకొంది. తిట్టనోడే లేడు అని మీరంటున్నారు. కాకపోతే ఇక్కడ మొన్న మాట్లాడిన అంశాలు, అంతకుముందు మాట్లాడిన అంశాలు చూసుకున్నట్లయితే రైతు భరోసా చేసిన తర్వాత రైతన్నలందరి ఆశీర్వాదం నాకున్నది అని చెప్తాను కదా. నేను ఏమంటున్నా, ఈయన చెప్పుకుంటా అసలు ఏఐ అనేది ఎక్కడైనా వాడుతున్నా అంటే ఈ ముఖ్యమంత్రిగా వాడుతున్నారు. ఏఐ అనే మైండ్లో ఒకటి పెట్టిండ్రు. ఇక నువ్వు ఎట్లన్నా వాడుకోరా అంటే నువ్వు ఒక్కోగానే కథం, నన్ను అందరు మెచ్చుకుంటున్నారు, నన్ను అందరూ అభినందిస్తున్నారు, ఆయనకైనా సంకలు గుద్దుకుంటున్నాడు, ఆయనకైనా అభినందించుకుంటున్నాడు, ఆయనకైనా శభాష్ అనుకుంటాడు తప్ప ఇవ్వడానికి లేడు. ఇక అంటే సొంత డబ్బా కొట్టుకోవడానికి అలవాటు పడ్డాడు. కేసీఆర్ గారు నీకు సమాధానం చెప్పాలి, కేసీఆర్ గారిని నువ్వు ప్రశ్నించాలి అంటే కేసీఆర్ గారి కంటే గొప్పగా నువ్వు పాలించినప్పుడే నువ్వు ప్రశ్నించే ముఖం నీకు ఉంటుంది. 2,000 రూపాయల పెన్షన్ ఏం గతికి ఉన్నది? మా ఓటుకు నోటు దొంగ పార్ట్నర్ 200 ఇస్తే ఈయన 2,000 ఇచ్చిండు. కానీ అదే ఓటుకు నోటు దొంగ పార్ట్నర్ అయినా నేను 4,000 ఇస్తే డిసెంబర్ 9వ తారీఖు చలో అన్నాడు. ఏడవే ఏం పాలన అందించిండ్రన్న 10 ఏళ్ళు ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేరంట కదా. ఇప్పటి వరకు లెక్కలతో సహా ఎన్ని రేషన్ కార్డు ఇచ్చినావు బయట పెట్టినావు. ఆ రేషన్ కార్డు తప్పు అని చెప్పి నివేదిక తయారు చేయమనండి. తెలంగాణలో మేము ఇచ్చిన రేషన్ కార్డులు ఏదైతే ఫిగర్ ఉంది కదా అది తప్పు అనండి. తప్పు అంటే మేము ఎక్కడెక్కడ రేషన్ షాపులలో ఎంతెంత పోస్తున్నారు, ఎంతెంత తీసుకుంటారు, లబ్ధిదారులు ఎంత, వాళ్ళకి ఏ కాలంలో రేషన్ కార్డు వచ్చింది అయితే లెక్కతో సహా ఉంటుంది కదా. అధికారంలో నువ్వు ఉన్నావు, ఆ లెక్కలు బయట పెట్టు. ఉద్యోగాల కొడుకు వస్తే నీ బోర్డు సోదు మాటలే. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, కేసీఆర్ గారు పెట్టినటువంటి ఇంటర్వ్యూల ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళకి లెటర్లు ఇచ్చుకుంటా కూడా ఏ చూడు కేసీఆర్కు నేను ఉద్యోగాలు ఇస్తానంటే నీకంటే మూర్ఖుడు ఎవడు ఉంటాడు? అంటే నీకు సిగ్గు ఎగ్గు లేకుండా మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని చెప్పుకోవడానికి దిగజారినప్పుడు ఎవరు చెప్పలేదు సమాధానం. ఇక బాజాబ్తా కేసీఆర్ గారు ఇచ్చిండ్రు అని చెప్పేసి ఆ ఉద్యోగాలు వందనోళ్ళు చెప్తా ఉంటావు కూడా వాళ్ళకి లెటర్లు ఇచ్చింది సంకలు గుద్దుకుంటావు. రైట్ అన్న. ఫోన్ ట్యాపింగ్ అంశానికి వస్తే
బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, నా ఫోన్లు ట్యాప్లు చేసిండ్రు, మా మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు, ఆఖరికి రఘునందన్ రావు లేకపోతే కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏబిఎన్ రాధాకృష్ణ వీళ్ళందరూ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మమ్మల్ని విలువరి సిట్టు దర్యాప్తుకు అని చెప్పేసి బతిలాడుకునే సందర్భాలు మనం చూసినాం. ఇప్పుడు తీరా నిన్న మొన్న జరుగుతున్న అంశాలను బట్టి చూస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ మంత్రుల ఫోన్లే ట్యాపింగ్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే అంశం తెర మీదకి వస్తే చిట్చాడు పెట్టి అవు బాజాప్తా బరాబర్ ట్యాప్ చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారట రేవంత్ రెడ్డి బాహటంగానే. ఏం చెప్తారన్న ఈ ఫోన్ ట్యాపింగ్ ఓవరాల్ అంశం మీద? చాలా క్లారిటీగా బీజేపీ అనేది తెలంగాణలో చెల్లుబాటు కానటువంటి జెండా. కేసీఆర్ గారి నాయకత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే దమ్ము లేనటువంటి కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వాలు కానీ చేతులెత్తేసి రేవంత్ రెడ్డి బూట్లు నాకుతూ రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు వచ్చే క్రమంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయినమాట మనకందరికీ తెలుసు. ఇవాళ కొండ విశ్వేశ్వరరెడ్డి స్వయంగా చెప్తాను, నా దగ్గర ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టిండు కాబట్టి నీకు గెలిచినాక నేను రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, కాళ్ళు మొక్కు కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకొని నేను ఎవడద్దు అంటాను. ఇవాళ నా ఫోన్ ట్యాపింగ్ అయింది, నన్ను విలువరని వాళ్ళ కాళ్ళు మొక్కు, వాళ్ళ దండం పెట్టు, వాళ్ళ ఇంటికాడ ఊడిగని చెయ్యి. ఎందుకంటే నీకు కావాల్సింది కేసీఆర్ని టార్గెట్ చేసుడు. ఇలా రఘునందన్ రావు ఈయనకు రేవంత్ రెడ్డి పార్ట్నరే కదా, ఈ బోర్డు సోదు బోకర్ దందలలో ఆయన పార్ట్నరే. వాళ్ళు వేసిన స్కెచ్లు ప్రజలందరికీ తెలిసినాయి. ప్రజలందరికీ తెలియకపోయినా కూడా మేము తెలిసినట్టు చేస్తాం, ఎందుకంటే మా బాధ్యత ప్రతిపక్ష పార్టీ. ఇలా ఎవరెవరైతే మా ఫోన్ ట్యాపింగ్లు అయినా పిలుస్తూ ఉన్నారో ఎగురుతూ ఉన్నారో ఇలా భాజపా అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా భయపడతా ఉన్నారు ఫోన్లలో మాట్లాడడానికి. నిన్న మొన్నటి దాకా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి బౌరూపు లేషాలు వేసినటువంటి ముఖ్యమంత్రి అవును బరాబర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తాం అంటున్నాడు. అంటే నువ్వు ముఖ్యమంత్రి కానీ గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి విభాగాలు ఏవైతే ఉన్నాయో అవే విభాగాలు ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఏదైతే సిగ్గు మనం మర్చిపోయి బరాబర్ చేస్తా అంటున్నావో అప్పుడు కేసీఆర్ గారు అట్లా అనలే. అంటే బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయా? కేసీఆర్ గారు ఏ విభాగం పనిచేయాల్సిన విధంగా ఆ విభాగం పనిచేస్తుంది. ఒక రక్షణ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఇక్కడ తెలంగాణకు నష్టం జరుగుతున్న ప్రాంతాల్లో కావచ్చు, ఆ అధికారులకు ఉన్నటువంటి పరిమితులకు లోబడి వాళ్ళకు ఉన్నటువంటి విస్తృత అధికారులను ఉపయోగించుకుని వాళ్ళు ఏం చేసుకున్నారనేది కేసీఆర్ గారికి సంబంధం ఉండదు. ఇలా ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తా. కేసీఆర్ గారు యాజ్ ఏ ముఖ్యమంత్రిగా వారికి కావాల్సినటువంటి ఒక వాహన శ్రేణి ఉంటుంది. ఆ వాహన శ్రేణి అనేది కేసీఆర్ గారు చెప్తానో, హోంమంత్రి గారు చెప్తానో, లేకపోతే ఇంకొక ఎమ్మెల్యేనో మంత్రి చెప్తానో మారవరు వాటిని. సర్టెన్ టైం ఇంత పీరియడ్ ఈ బండ్లు నడవాలి ముఖ్యమంత్రివి, ఈ టైం తర్వాత ఇంత రీడింగ్ తిరగాలి, ఇవి తర్వాత వీటిని మార్చేయాలి. అది నిబంధన. ముఖ్యమంత్రి అద్దంటాడు ఇవే నడుపుతాం మనం జరుపుకుంటాం అంటాం, లేకపోతే ఇంకొక మంత్రి లేదు మంచిగానే ఉన్నాయి కదా ఎందుకు మారుతానంటానని చూడరాడు. రేపు ప్రమాదం జరిగినప్పుడు నువ్వు ఎందుకు మార్చలేదు అనేది అడుగుతారు. సో దాంట్లో భాగంగా ఏదైతే ఆ వెహికల్కి సంబంధించినట్టు ఆ డిపార్ట్మెంట్స్ కొన్ని వెహికల్స్ తీసుకొని వాటికి బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించి ఏదైతే ఆంధ్రాలో ఒక ఫ్యాక్టరీ ఉందో అక్కడ వాటిని మాడిఫై చేసే క్రమంలో కొనసాగుతూ ఉంటే కేసీఆర్ బండ్లు తీసుకుపోయి అక్కడ దాచిపెట్టుకున్నాడు అని చెప్పి బాధన చేసినట్టు ల్యాండ్ క్రూజర్లు కొన్ని దాచిపెట్టుకున్నాడు అని చెప్పినటువంటి సన్నాసులు అవే ల్యాండ్ క్రూజర్లు ఇవాళ తిరుగుతూ ఉన్నారు. నేనేమంటా ఉన్నా, బండ్ల విషయంలో ఏదైతే ఆ విభాగాలు పనిచేసినాయో ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఈ విభాగాలు అంతే పనిచేస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారా, రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, ఇంకొకరు ఉన్నారా చూడరు. తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా, ఏమైనా ఇన్ఫర్మేషన్స్ లీక్ అవుతా ఉన్నాయా? భార్యాభర్తల మధ్య సంభాషణ కూడా విన్నరు, ఫోన్లు ట్యాప్ చేసిండ్రు అని ముచ్చట్లు మాట్లాడతారు కదా. భార్యాభర్తల మధ్యలో సంభాషణలు వినే అవకాశం ఉంటే మరి ఇప్పుడు ఈయన గవర్నమెంట్లో కూడా ఉంది కదా అవకాశం, ఈయన కూడా వింటున్నట్టే కదా. ఈయన వింటున్నాడు కాబట్టి ఈయనకు అట్లాంటి ఆలోచనలు వచ్చినాయేమో. మరి ఎంత సంస్కారం లేనోడు కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది నా ఇంట్లోనో నీ ఇంట్లోనో పక్క వాళ్ళ ఇంట్లోనో ఉండదు. దానికి సంబంధించి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్లో ఒక వివిధ అధికారుల నుంచి కొన్ని రూపాల మార్గంగా వచ్చినప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ సాధ్యమవుతుంది. లేదు నా చేతిలో ఉన్నది నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఫోన్ ట్యాప్ చేసుకుంటా అంటే కుదరదు. దానిపైన ఒక 10 మంది ఉంటారా, 20 మంది ఉంటారా, దానికి సంబంధించినటువంటి అందరికీ బాధ్యులైనటువంటి అందరికీ మనం వివరణ ఇచ్చి ఆ ఫోన్ ట్యాప్ చేసే అవకాశాలు ఉంటాయి అవసరం అయితే. కానీ పెళ్ళం ఫోన్ ట్యాప్ చేసినావు, మొగన్ ఫోన్ ట్యాప్ చేసినావు, హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసినావు. నిన్న మొన్నటి దాకా వాడు ఉండడు మహా న్యూస్ అన్నట్టు ఎవడు చంద్రబాబు ఏజెంట్, చంద్రబాబు గులాం. ఆవిడ గట్లనే ఈ హీరోయిన్ చేసిండు, ఆ హీరోయిన్ మాట వెళ్ళినాడు, రాకపోతే వీడియో బయట పెడతానన్నాడు, ఆడియో బయట పెడతానన్నాడు. ఈ పంత వాళ్ళగానే రాత్రి అన్ని వీడియోలు పోయినాయి, ఒక్కటి కూడా లేకుండా వీకేషన్. నిజంగానే నువ్వు నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే
అవి కూడా పెట్టను టీవీ. నిజంగానే ఒక జర్నలిజం అనేది అత్యంత గౌరవప్రదమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉంటుంది జర్నలిజంలో ఒక ఆరోపణ చేసినట్టు దానికి సంబంధించినటువంటి ఆధారాలను దగ్గర పెట్టుకున్న తర్వాతనే ఏదైనా విషయాన్ని బయటికి పంపుతారు. అట్లాంటిది నువ్వు తోక తలకాయ లేకుండా తమ్నేల్స్ పెట్టి ఏమో అందరూ చెప్పరు మా దగ్గర మేమేం చేసినా కూడా మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ మాకు చెప్పి చేయరు అంటే నీకు చెప్పకుండా మీ స్టాఫ్ పనిచేసినప్పుడు మరి ఈపులు వాళ్ళు ఈయన దెబ్బలు పడ్డది కూడా అంతే అనుకోవాలి. మమ్మల్ని కొట్టలేదు కదా వాళ్ళనే కొట్టిన సపరేట్ ఉండాలి. ఇది రాదంతా మంది ఎందుకు? ఈ క్రమంలో ఏ హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేసే అవకాశాలు కానీ లేకపోతే ఏ భార్యాభర్తల ఫోన్ ట్యాప్ చేసే విషయం కానీ ఎక్కడ సాధ్యం కాదు. ఇలా సయన ప్రభాకర్ రావు గారే అంటున్నారు, నన్ను వేధిస్తున్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు అంటే నీ రాక్షసానందం కోసం ఏదైతే ఓటుకు నోటు దొంగ కేసులో జైలుకు పోయినావు, భూ సెటిల్మెంట్లు భూ కబ్జాలలో జైలుకు పోయినావు, బ్లాక్ మెయిలింగ్లలో ఇలా పరీక్ష పేపర్లు లీక్ చేసిపోయినటువంటి బండి సంజయ్, వీళ్ళందరి రాక్షసానందం ఏంటంటే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని అరెస్ట్ చేసేసి వాళ్ళకి ఏంటంటే ఆ సంతోషం అనేది పొందాలి అనే భావనలో వాళ్ళు ఉన్నారు. ఎక్కడ వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సమాధానం కూడా మళ్ళీ వాళ్ళే చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు జాలి దయ చూపెట్టేపటికే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ బయట ఉండి బీఆర్ఎస్కు నాయకత్వం వహిస్తుర్రు. లేకపోతే ఆ జాలి దయ మర్చిపోతే అందరిని జైల్లో వేస్తే దీనికి నాయకత్వం ఉండదంటే నిన్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రావు. నేను ఒకటి చెప్తాను, గీ ఘోషగాన్లకు భయపడి గీ ఘోషగాన్ల జాలి దయ కోసం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈరోజు లేరు. కేసీఆర్ గారి జీవన విధానం వారి వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. ఎందుకు భిన్నంగా ఉంటుందంటే ఒకరిని బతిమలాడి బుదిరకించి లేకపోతే ఒకరి దయాదాక్షిణ్యాల మీద వారు ఎప్పుడు ఆధారపడి ఉండరు. మీకు చక్కటి ఉదాహరణ చెప్తా. తెలంగాణ ఉద్యమం అత్యంత తీవ్రంగా కొనసాగుతున్నప్పుడు నీకు దమ్ముంటే రాజీనామా చేసి కరీంనగర్లో పోటీ చేయి, కరీంనగర్లో నువ్వు గెలిస్తే తెలంగాణ వాదం ఉన్నట్టే అంటే ఒక సెకండ్లో రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసిండు. గెలిచి తెలంగాణ వాదం ఉన్నది అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇగో ఇది తెలంగాణకు సెంటర్ పాయింట్ కరీంనగర్ కాబట్టి నువ్వు గెలుస్తున్నావు, నీకు చేతనైతే ఇటు మా పాలమూరు సైడ్ వచ్చి పోటీ చేసి గెలువు, అప్పుడు నువ్వేందో చూస్తావంటే మళ్ళీ రాజీనామా చేసిపోయి అక్కడ కూడా పోటీ చేసి గెలిచిండు. ఆయన ఛాలెంజింగ్ అనేది ఆయన ఛాలెంజ్ మనస్తత్వం కలిగిన కేసీఆర్ గారు. వీళ్ళు దయాదాక్షిణ్యాలు కనుక నిజంగానే కేసీఆర్ గారు తప్పు చేసి వీళ్ళ దయాదాక్షిణ్యాల మీద బయట ఉండాల్సి వస్తే కనుక వద్దొద్దు, మీరు అక్రమంగా పెట్టినా సక్రమంగా పెట్టినా నేను ఉండాల్సి చోటనే ఉంటుంది తప్ప మీ దయాదాక్షిణ్యాలు నాకు అద్దనేటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఈ గోషిగాన్లు దయాదాక్షిణ్యాలు దాల్చే అంత మొగోళ్ళు కాదు, వీళ్ళకంత పెద్ద గొప్ప మనసులు లేవు, లేని వాటినే కొండందా వెలుకని పడతామని చెప్పేసి రోజుకు ఒక్కొక్క తవ్వకుండా బతికే గీళ్ళు దయాదాక్షిణ్యాల మీద కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారు వదిలినట్టు నమ్ముతారా? 24 గంటలు వీళ్ళు పాలన పక్కకు పెట్టి దాని మీదనే బతుకుతున్నారు. ఎక్కడ ఇరికిద్దాం, ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ వేధిద్దాం అనే దాంట్లో బతుకుతూ ఉన్నారు. ప్రతి చోట లీకులు ఇచ్చుకుంటా, ప్రతి చోట బదనాం చేసుకుంటా, ప్రతి చోట కొన్ని పేపర్లను తయారు చేసుకొని వాటితోటి దొంగ దొంగ వార్తలు రాయించుకుంటా బతికే వీళ్ళు కనీసం మనుషులు అనడానికి కూడా పనికిరానటువంటి స్థానంలో పనిచేస్తూ ఉన్నారు. ఓకేనా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి మళ్ళొక్కసారి మనం మాట్లాడుకుంటే, సరే అది ఒక గూఢాచార వ్యవస్థ, దానికి ఒక నిఘా ఉంటుంది, ఆ నిఘా నేత్రంలో పనిచేస్తుంది అని అనుకున్నప్పుడు ఇప్పుడు ముచ్చట ఏంటంటే సొంత మంత్రుల ఫోన్లు, సొంత ఎమ్మెల్యేల ఫోన్లు, ఆఖరికి మీనాక్షి నటరాజన్ ఏదైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ ఇక్కడ ఒక దూత ఉన్నారో ఆ దూత ఫోన్ కూడా ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమి ఏర్పడ్డదన్న? రేవంత్ రెడ్డి పేరుకు ముఖ్యమంత్రి అయినప్పటికీ రేవంత్ రెడ్డి ఏదంటారు చూడు, చిలుక ప్రాణం మాయల పక్కి చేతిలో ఉందని ఏదో సామెత ఉంటుంది. గట్ల ఈయన ఏదో ముఖ్యమంత్రి అని ఇక్కడ పేరే తప్పితే ప్రతి క్షణం అభద్రతా భావంతో బతుకుతున్నాడు. ఇలా తెలంగాణకు ఏదైతే ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారి ఫోను ట్యాప్ చేసి పెట్టుకుంటాడు, అవసరమైతే రాహుల్ గాంధీ ఫోన్ కూడా ట్యాప్ చేసి పెట్టుకుంటాడు. ఈ తెలంగాణలో ఉన్న మంత్రులు ఎక్కడ నా పుట్టి వాళ్ళు కొడతారో, ఎక్కడ నా సీటు గుంజుకుంటారో నవ్వైనా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తాడు. అవసరం ఉంది వాళ్ళకు, కేసీఆర్ గారికి అవసరం లేకుండే. కేసీఆర్ గారు ఒక అత్యంత శక్తివంతమైన నాయకుడిగా, అత్యంత అవగాహన కలిగినటువంటి నాయకుడిగా, ఒక చిత్తశుద్ధి విజన్ ఉన్న నాయకుడిగా, ఒక పెద్ద ఆయనగా ఆయన చెప్పిందే వేదం అని చెప్పేసి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పనిచేసారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ తోటి అవసరం రాలే. కానీ ఇది అట్లా కాదు, ఏ క్షణం ఈ కృషి నా కాలు ఇరిగిపోతుందో, కృషి కాలు ఇరుగుతుందో, నా కాలు ఇరుగుతుందో అనే భయంలో బతికే ఈయనకు ఒరిజినల్గా మనం మాట్లాడుకోవాలంటే ఫోన్ ట్యాపింగ్ అవసరం ఆయనకు ఉన్నది. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు. ఇవాళ మా ఫోన్లు ట్యాప్ అయినాయి, మా ఫోన్లు ట్యాప్ అయినాయి చెప్పి ఇసలంతా మొత్తుకుంటే అవును బరాబర్ చేస్తామంటున్నాడు సిగ్గు లేకుండా.
ముందు ఈయన సమాధానం చెప్పుకోవాలి ఫోన్ ట్యాపింగ్ కోసం. కానీ అసలు అక్కడ ఏం లేనటువంటి ఇలా ఎవరు పోయింది నా దగ్గరికి పోయి మా ఫోన్ ట్యాప్ అయినా ఇప్పుడు కాంప్లీట్ చేసిండ్రా? ఇలా సిగ్గుదాకోళ్ళు పోయి మమ్మల్ని విలువ ఉంది మేము మాట్లాడతాం, మా ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, మా ఫోన్ ట్యాపింగ్ చెప్పిన వాళ్ళు బతిలావుడేంది, ఈయన ఫోన్ ట్యాప్ అయినా అని చెప్పేసి ఈయన చెప్పుడేంది? ఇదంతా ఏంది? ఏదో ఆలిబాబా 40 దొంగల టీం లెక్క తయారైనరు. బీజేపీ వాళ్ళు ఈయనకే వంత వాడతారు, బీజేపీ వీళ్ళు ఆయనకే వంత వాడతారు. చివరాఖరికి వస్తే తెలంగాణ ప్రజలు కొట్టుమిట్టాడుతూ ప్రతి వర్గం రోడ్లెక్కి మాకు నష్టం జరిగింది, మేము అన్యాయానికి గురైతా ఉన్నామని చెప్పి మొత్తుకుంటే పోని బీజేపీ పార్టీ ఒక దిక్కు, కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు, ఆంధ్రజ్యోతి ఛానల్కు ఆంధ్రజ్యోతి మీడియాకు పోయి కాపలగాసే అంతటి దీనమైన అవస్థలు బతుకుతా ఉన్నారు. అంటే ఇలా ఆంధ్ర ఛానళ్ళ కాడ కాపలగాయడానికి సిగ్గు ఎగ్గాన్ని వదిలిపెట్టి మేము అధికారంలో వాళ్ళ కేంద్రంలో ఉన్న వాళ్ళ రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న సోయి మర్చిపోయి ఇలా ప్రతిపక్ష పార్టీగా మేము ఉన్నామంటే ఒక అర్థం ఉన్నది. మా తెలంగాణ జర్నలిస్టులు వేధిస్తున్నారు, మా తెలంగాణ మీడియా పైన దాడులు చేస్తున్నారు అని మేము పోయినామంటే ప్రతిపక్ష పార్టీ మేము వాళ్ళకి రక్షణ కల్పించలేం కాబట్టి మేమే రక్షణగా నిలబడితే దానికి ఒక అర్థం ఉంటుంది. కేంద్రంలోనే బీజేపీ అధికారం ఉంటుంది, రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. మీ రక్షణ అంటే మీ దగ్గర ఉన్న పోలీస్ వ్యవస్థకి ఏమైంది? మీ దగ్గర ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లన్నిటికీ ఏమైంది? మీరు అక్కడేందుకు కాపలా కూర్చుంటున్నారు సిగ్గు ఎగ్గాన్ని వదిలిపెట్టి? అంటే ఇలా చంద్రబాబు ఏది చెప్తే దానికి ఎంత సిద్ధం అంటే ఎంతకు దిగజారిందంటే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బగొట్టడానికి ఎంత నీచానికైనా దిగజారుతా ఉన్నారు. చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలుగా మారిండు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ మనకొకటి లేదు. తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ నినాదము, తెలంగాణ సోయి అనే ముచ్చట్ను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ముంగటేసుకున్నది. దానికి గల కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం, బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోకుండా ఉండడం కోసమే మళ్ళీ ఈ నినాదం ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి మొన్నటిదాకా కొన్ని పత్రికలలో వార్తలు వచ్చినాయి. ఇట్లాంటి అంశాలే ఇక్కడున్న బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ నినాదం అవసరం లేదని మాట్లాడుతున్నారు కదన్నా, ఇది ఎంతవరకు? నేనేమంటున్నా, నాది తెలంగాణ రాష్ట్రం, నేను తెలంగాణ బిడ్డను, నా జీవనమైన మరణమైన తెలంగాణే. తెలంగాణకు నా తల్లి ఎంత ముఖ్యమో నా తల్లి లాంటి తెలంగాణ కూడా అంతే ముఖ్యం. నా తల్లిని ఎంత గౌరవించుకుంటానో నా రాష్ట్రాన్ని కూడా అంతే గౌరవించుకుంటాను. ఇవాళ తెల్లారిలేసి నేను అమ్మ అనే చోట తెల్లారి నేను నా ఇంట్లో నుంచి అడుగు పెట్టుతున్నా, నేను ఇక్కడ జీవిస్తున్నా అంటే నేను జై తెలంగాణ అని అనాలి. ఇలా బీజేపీ నాయకులు జై తెలంగాణ అనే పదాన్ని వాడద్దు అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిపిఐ నారాయణ ఇంకా జై తెలంగాణ పేరు ఎందుకు తీస్తున్నారు అంటాడు. అద్దంకి దయాకర్ జయ తెలంగాణ అనద్దు అంటాడు. ఎందుకు మరి మీరు ఎమ్మెల్యేలు ఎట్లయినారు? ఇలా అధికార పార్టీ ఎట్లున్నారు? ఏ రాష్ట్రానికి ఉన్నారు? ఇలా వివిధ రాష్ట్రాల్లో మా భాష కోసం మేము పోరాటం చేస్తున్నాం అంటున్నారు. మా భాషలో, మా తమిళంలో ఉంటే తమిళంలోనే రాయాలి బోర్డులు, హిందీలో ఉంటే హిందీలోనే రాయాలి, మరాఠీలో ఉంటే మరాఠీలోనే రాయాలి, ఇంగ్లీష్ కానీ ఇంకొక పదం కానీ రావద్దంటా ఉన్నారు. వాళ్ళు కొట్లాడుతున్నది ఎందుకు? మా రాష్ట్ర చరిత్రను, మా రాష్ట్ర ఇది జీవన విధానాన్ని, సంస్కృతులను, సంప్రదాయాలను గొప్పగా నిలబెట్టుకుంటామంటున్నారు. జై తెలంగాణ అంటే మీ లాగులు నడుస్తున్నాయి అంటే మీరు అనరు. జై తెలంగాణ అనడానికి మీకు ఆ అర్హత లేదు. ఎందుకంటే తెలంగాణకు దశాబ్దాల కాలంగా మీరు అన్యాయం చేసి ఉన్నారు కాబట్టి జై తెలంగాణ అనే పదం వింటే మీ చెవులకి రక్తాలు గారుతున్నాయి. కాబట్టి ఇవాళ జై తెలంగాణ అనే పదాన్ని నాడు చంద్రబాబు నిషేధించిండు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు నిషేధిస్తున్నారు. ఈ జై తెలంగాణ అనకపోవడానికి గల కారణాలు ఏముంటాయని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఒకటి, తెలంగాణ అనే పదం గుర్తుకొస్తే ఇవాళ వివిధ కొన్ని చోట్ల ఎక్కడికన్నా పోతే కూడా జై తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే అనాలి, వాళ్ళకే అది ఓనైంది అనేటువంటి పరిస్థితి కలిగిపోయింది తెలంగాణలో. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే దశాబ్దాల కాలంగా ఎంతోమంది తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తి, తెలంగాణ అంశాన్ని లేవనెత్తుకొని లబ్ధి పొంది నడిమిట్ల తెలంగాణ వాదాన్ని వదిలిపెట్టిపోయి దేనికో దానికి సరెండర్ అయి ఉన్నారు. కేసీఆర్ గారి పైన ఎన్ని ఒత్తిడులు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని అణచివేతలు చేసినా, ఎన్ని హేళనలు గురి చేసినా, ఎక్కడ నడవనీయకపోయినా సరే, ఎన్ని ఆశలు చూపెట్టినా కూడా వాటన్నింటిని బేఖాతరు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే నాకు కావాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి సందర్భంలో ప్రణబ్ ముఖర్జీ గారి జీవిత చరిత్రలో రాసుకున్నాడు ఆయన. కేసీఆర్ కలిస్తే నాకు ఏ మంత్రి పదవి అవుతుంది, నాకు తెలంగాణ ఇస్తే చాలు అన్నాడు. ఆయన అంత గొప్పగా రాసి పెట్టుకున్న సందర్భం. ఆ సందర్భం నుంచి వచ్చిన తెలంగాణలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కేసీఆర్ గారు కనబడితే జై తెలంగాణ అంటారు. వీళ్ళు కనబడితే ఎవరు అన్నారు? ఎందుకంటే తెలంగాణ ద్రోహులు వీళ్ళు. తెలంగాణ కావాలని మేము లడాయి చేస్తే తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కువ పెట్టుకొని తిరిగినటువంటి మూర్ఖులు వీళ్ళు. తెలంగాణ రాష్ట్రం కోసం మీరు రాజీనామాలు చేయమంటే తప్పించుకొని పోయిన వాళ్ళు బీజేపీ వాళ్ళు. తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించే అర్హత వీళ్ళకు లేదు కాబట్టి వాళ్ళు తెలంగాణ అంటే మా ఉనికి కోల్పోతున్నాం, మమ్మల్ని ఎవడు పట్టించుకోవడానికి భయంలో ఇలా తెలంగాణ పదాన్ని నిషేధించాలనే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు.
లేకపోతే జై తెలంగాణ అనేది ప్రతి బిడ్డ కూడా ఇక్కడికన్నా పోతే రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నారు, సార్ తెలంగాణ బిడ్డ నేను అన్నప్పుడు ఆయన ముఖం అంగడంగడ అవుతుంది, ఆగమాగం అయిపోయి చూస్తాడు, నవ్వుతాడు. ఎందుకంటే ఆయన తెలంగాణ అనలేడు. తెలంగాణ ప్రజలు ఆయనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినప్పటికీ జై తెలంగాణ అనలేనటువంటి దీనావస్థలో ఆయన ఉన్నాడు. కాబట్టి తెలంగాణ పదాన్ని నిషేధించాలంటారు. ఇప్పటికి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం తీసుకున్నట్లయితే ఎన్నో చారిత్రాత్మకమైన కట్టడాలు కట్టారు. సెక్రటేరియట్ కావచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, అమరవీరుల స్తూపం కావచ్చు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే దాదాపు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఇప్పటికీ అదే ప్రస్తావన. అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం. కాళేశ్వరంతో ఇన్ని లక్షల టన్నుల పంటలు పండినప్పుడు కూడా అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం. ఈ ముచ్చట్ని మాట్లాడుతూ ఉన్నారు కదన్న, ఏం చెప్తారు? ఇంతవరకు మేడిగడ్డను రిపేర్ చేసిన పాపాన ఓలే, మేడిగడ్డను రిపేర్ చేసి నీళ్ళు ఇచ్చిన పాపాన ఓలే, అది మీదికేని మళ్ళీ వాహనాలను విడుదల చేసిన పరిస్థితి. ఏం చెప్తారు? తెలంగాణ వరప్రదాయని కేసీఆర్ గారి కట్టినటువంటి కాళేశ్వరం. కాళేశ్వరం అనేది నాట్ ఓన్లీ తెలంగాణ ప్రజలు దాన్ని ఆశీర్వదించి యాక్సెప్ట్ చేసినటువంటి సందర్భం కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఛానళ్ళు ఒక 8 భాషలల్లా దాన్ని టెలికాస్ట్ చేసి ప్రపంచం అంతా చూపెట్టినటువంటి గొప్ప సందర్భం తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసి నీళ్లు ఎత్తిపోసుకుంటున్నారు వాళ్ళు అనేది ఒక చాలా గొప్ప పేరు సంపాదించినటువంటి ప్రాజెక్ట్. దాని ద్వారా వచ్చినటువంటి నీళ్లు నల్గొండ, మెదకు, సిద్దిపేట, ఇతరత్ర అన్ని జిల్లాలకు కూడా నీళ్లు పంపించడం జరిగింది. చివరాఖరికి కొన్ని గ్రామాల చెరువులలో కూడా నింపినటువంటి సందర్భం. ఇవాళ ఒక మాట, సరే ఏ మాటకు ఆ మాట అంగీకరించాలి. మోడీ ఒకసారి అన్నాడు 2014 ప్రభుత్వంలో, నీళ్లు ఉంటే బంగారాన్ని పండించవచ్చు అని. అదే నీళ్లతోటి బంగారాన్ని పండించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టులో అదేదో 1-2 ఫిల్లర్లతో కట్టిన ప్రాజెక్టు కాదు. అందులో ఏవో 2 ఫిల్లర్స్ కొంచెం చిన్నగా డ్యామేజ్ అయితే వాటిని ముందటేసుకొని బతుకుతా అంటున్నది తప్పితే, అవసరమైతే ఆ రెండింటికి కూడా కాఫర్ డ్యామ్ కట్టేసి నీళ్ళు యథావిధిగా కొట్టవచ్చు అన్నా కూడా నువ్వు ఆ ప్రయత్నం చేయట్లేదు. నువ్వు చేసే ప్రయత్నం వల్ల నష్టం జరుగుతుంది కేసీఆర్ గారికి కాదు, యావత్ తెలంగాణ ప్రజలు నష్టపోతూ ఉన్నారు. గతంలో ఏదైతే పంజాబ్ లాంటి, హర్యానా లాంటి రాష్ట్రాలకు సైడ్ కొట్టినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి ఉన్నదో, కేసీఆర్ గారు కట్టినటువంటి మేడిగడ్డ కాళేశ్వరం వల్లనే సాధ్యమైంది. గతంలో మీరు ఏదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సాధించలేదు. అట్లాంటి దాన్ని ఇవాళ నువ్వు మొత్తానికే నాశనం చేయాలని చెప్పేసి కొన్ని రోజులు ఏవైతే 2 ఫిల్లర్లు డ్యామేజ్, అటువైపే వాటర్ సప్లై చేసినావు, వాటర్ ఫ్లో డైవర్ట్ చేసినావు. ఇప్పుడు వాటిపై నుంచి ఆ వాహనాలను అనుమతిస్తూ ఉన్నావు. అంటే నీ రాక్షస క్రీడకు నిదర్శనం ఇది. కేసీఆర్ గారు చేసింది తెలంగాణ ఒక ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి, తెలంగాణ రైతులు గొప్పగా బతకాలని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన దగ్గర 10 ఏళ్ళు అధికారాలు ఉన్నప్పుడు, అదే 10 ఏళ్ళు సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ కానీ, కేంద్రంలో బీజేపీ మధ్యలో పచ్చగడ్డి ఇస్తే బగ్గుమనేటువంటి సందర్భం. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని అభినందించిన సందర్భాలు, అవార్డులు ఇచ్చిన సందర్భాలు, ప్రశంసించిన సందర్భాలు పార్లమెంట్ సాక్షిగా కోకొకలు చూసినాం. మరి మన పార్టీ కాదు, మన దోస్తు కాదు కదా. అట్లాంటి చరిత్రను కూడా నువ్వు మర్చిపోయేలా నాశనం చేస్తాను తలపెట్టినవే. కేసీఆర్ గారు కట్టిన మేడిగడ్డ కానీ, కేసీఆర్ గారు కట్టిన సెక్రటేరియట్ కానీ, కేసీఆర్ గారు కట్టినటువంటి అంబేద్కర్ విగ్రహం కానీ, కేసీఆర్ గారు కట్టినటువంటి అమర్జ్యోతి కానీ, కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఏదైతే కేసీఆర్ గారు పెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కానీ, ఇవన్నీ పథకాలు కూడా తెలంగాణలో కాకతీయుల కళాతోరణాలు కొన్ని వందల చరిత్ర కలిగి ఇప్పటివరకు ఏదైతే ఆదరణ పొందుతూ ఉన్నాయో, తెలంగాణలో ఒక చార్మినార్ ఇప్పటివరకు ఎంత ఆదరణ పొందుతూ ఉన్నదో, సేమ్ వాటిని మించిన ఆదరణ కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు, కేసీఆర్ కట్టిన కట్టడాలకు కూడా కొన్ని వందల ఏళ్ళు చరిత్రలో రాసి పెట్టబడి ఉంటాయి. వీటికి ఈ దిక్కు వాళ్ళకి లేదో 300 బాగుతాం వాడితే వాటికో నష్టపోయే పరిస్థితి లేదు. కాదంటే ఒకటి మాకున్న బాధ, ఈ దుర్మార్గుడి చేతిలో తెలంగాణ మళ్ళీ ఒక 10 ఏళ్ళు వెనుకపోతా ఉన్నది, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కష్టపడతా ఉన్నారని ఒక బాధ మా మనసులో. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజల కోసం కాదు, కేసీఆర్ కుటుంబం కోసం కట్టిండ్రు అని చెప్పేసి మాట్లాడతారు కదన్న. ఒకటి చెప్తాను, ఉదాహరణకు నేను ఒక 500 కిలోమీటర్లు జర్నీ చేయాలి. నాకు కేటాయించినటువంటి బడ్జెట్ 20,000.
20,000లోనే నేను 500 కిలోమీటర్లు జర్నీ చేసి నాకు కావాల్సిన అన్ని సమకూర్చుకొని జర్నీ చేసి రావాలి. నువ్వు 1,00,000 రూపాయలు అడగొట్టినావంటే దానికి సమాధానం కూడా చెప్తాడు. 500 కిలోమీటర్లు చేసే ప్రయాణంలో నాకు కారు అవసరం ఉంటుంది, డీజిల్ అవసరం ఉంటుంది, నా వెంట ఉన్న వాళ్ళకి భోజనాలు అవసరం ఉంటాయి, నాకు భోజనాలు అవసరం ఉంటుంది, నాకు అకామిడేషన్ కావాలి, ఇవన్నీ పెట్టుకోవాలి. 20,000లో నేను చేసుకోవాలి. నువ్వు 1,00,000 కొట్టినావంటే 1,00,000 ఎక్కడి నుంచి వచ్చింది నాకు? కేసీఆర్ ఏదైతే కాళేశ్వరం మేడిగడ్డ కాళేశ్వరం దానికి కేటాయించిన బడ్జెటే 1,00,000 కోట్లు. ఇలా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటే మరి అక్కడ ఏం లేదా? దానికి సంబంధించి సుందిళ్ళ కానీ, అన్నారం కానీ, మేడిగడ్డ కానీ, ఇతరత్ర ఇటు మానేరుకు వచ్చేటువంటి లైన్స్ కానీ ఇవన్నీ ఎవడు చేసిండు? మరి కేసీఆర్ 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు మింగి కూర్చున్నాడు అంటున్నావు కదా, మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి? మరి కాంగ్రెస్ ఏమైనా ఇచ్చింది? అప్పుడు ఆరోపణను కూడా కనీసం సిగ్గు ఎగ్గు లేని స్థాయిలో ఆరోపణ చేస్తూ ఉన్నారు. నిజంగా 1,00,000 కోట్ల అవినీతి జరుగుతాయి. మరి ఇంత పెద్ద ప్రాజెక్టులు ఎట్లా తయారైనాయి? ఇంత పెద్ద ఇన్ని జిల్లాలకు నీళ్ళు ఎట్లా పోయినాయి? ఇన్ని పంటలు ఎట్లా సాధ్యమైనాయి? ఇవన్నీ ఎట్లా సాధ్యపడుతుంది? అంటే సిగ్గు ఎగ్గు అన్ని మర్చిపోయి ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సోయిగడ మర్చిపోయి ఆయన తెల్లవారితే ఈ ఆరోపణలు, అక్రమ కేసులు, అరెస్టుల మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాడు. దానికంటే ముఖ్యంగా ప్రశ్నించే ప్రతి వారిని అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేసి జైళ్లలో పెట్టి అదే కొనసాగిస్తున్నది మరొకటి కాదు. ఇవాళ ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నా ప్రస్థానాన్ని చెప్తాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో దగ్గర 30-35 కేసులు ఆ రోజు నా మీద అయినాయి. ఓసారి 20 రోజులు జైలుకు పోయినా, ఒకసారి 3 రోజులు జైలుకు పోయినా, కేసులు తిరిగినా అన్నీ అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రం నాకు ఏర్పడిన తర్వాత కేసులు కొట్టేసిండ్రు. ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టిందో, కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఈ 18 నెలల్లో ఇప్పటికి 12 కేసులు నా మీద పెట్టిండ్రు. ఇప్పటికి ఎక్కడ ప్రశ్నిస్తే అక్కడ కేసులు బుక్ చేయడం. హైదరాబాద్లో ఒక కేసు, మెదక్లో ఒక కేసు, రాంగుండంలో ఒకటి, తాండూరులో ఒకటి, చెన్నూరులో 2, మంచిర్యాలలో 2, ఎక్కడ పడితే అక్కడ కేసులు బుక్ చేసుకుంటూ వేధిస్తున్నారు, కోట్ల చుట్టూ దింపుతున్నారు, నన్ను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, వివిధ రకాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కొనసాగుతూ ఉన్నాయి. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా కదా మీ భాషలోనే. మీరు ఏదైతే కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, ప్రత్యేకంగా జర్నలిస్టు మీడియా మీద, పత్రికల మీద వాళ్ళ ప్రకంగా మీరు వాడుతున్న భాష ఏదైతుందో ఆ భాషలో కొంతే వాడుతున్నాం మేము. వాడు ఇంత పెద్ద చాట చదివితే మేము గింతే వాడుతున్నాం భాష. ఆ భాషతోటి వాడితే మేము ప్రశ్నిస్తే మా పైన కేసులు పెట్టి లోపలే ప్రయత్నం కొనసాగిస్తున్నాం. ఎందుకు నీకు ధైర్యం లేదా? సమాధానం చెప్పడం చేత కాదా? మేము అడుగుతున్నాం, ఏది రైతు బంధుని అడుగుతున్నాం, చెప్పు. నువ్వు ఇచ్చిన మాట నిజమైతే ఏది రుణమాఫీ అంటున్నావు, ఏది కౌలు రైతులకు సంబంధించినటువంటి డబ్బులు ఇస్తున్నాను ఏది అంటున్నావు? నీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే నువ్వు సమాధానం చెప్పాలి. ఈ అక్రమ కేసులు పెట్టి ఎన్ని రోజులు వేధిస్తావు? ఈ అక్రమ కేసులతో ఎన్ని రోజులు బతుకుతావు ఇంకా నువ్వు? ఈ దుర్మార్గపు పాలన ఎన్ని కేసులు పెట్టినా, ఎంత వేధించినా, దాడులు చేయనే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. మీరు ఏం చేసినా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, ముందుకే పోతాం తప్పితే ఒక్క అడుగు వెనకకేయం. ఏదైనా మీ ఒత్తిడికి ఒక్క అడుగు వెనకకేస్తే 100 అడుగులు ముందుకేస్తామనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల మీదనే తెలంగాణ పోరాటం ఉధృతమైంది. నీళ్ళ మీద ఎక్కువ. నీళ్లు మనది ఎడారి ప్రాంతంగా ఉండే కాబట్టి ఇప్పుడు ఈ బనకచెర్ల ప్రాజెక్టు కట్టి, బనకచెర్ల ప్రాజెక్టు నుంచి మనకొచ్చే గోదావరి నీళ్లను కూడా దోసుకొని పోవాలని చూస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడుతోని మిలాఖతై రేవంత్ రెడ్డి అని చెప్పేసి. లేదు బనకచెర్ల ప్రాజెక్టు ఆపుతాము, అడ్డుకుంటామని చెప్పేసి కొన్ని సందర్భాలలో అక్కడ పోయి మీటింగ్ మాట్లాడొచ్చి అక్కడ బనకచెర్ల ప్రాజెక్ట్ అంశమే రాలేదు అని చెప్పేసి ఇంకొక సందర్భం. ఏ విధంగా చూస్తూ ఉన్నారన్న ఈ బనకచెర్ల అంశాన్ని? ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు కూడా ఇవాళ పాపం అదే వేదనలో ఉన్నారు. చాలా చోట్ల ఇదే చర్చ కొనసాగుతున్నది. గ్రామాలలో పోయిందా అన్న? గ్రామాలలో దాకా పోయిందా బనకచెర్ల అంశం? గ్రామాల దగ్గర కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఏమని? 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ వైపు దయ్యం కూడా ఆశపడలేదు. దయ్యం కూడా తెలంగాణలో అడుగు పెట్టాలంటే భయపడ్డది. అట్లాంటి తెలంగాణ ఇయ్యాల ఏదో అంటారు ఇప్పుడు ఫ్రీ వీసా లెక్క అయిపోయింది. చంద్రబాబు అక్కడ కూర్చొని వీళ్ళ ముక్కులకు కళ్ళాలేసి ఆడుకుంటున్నాడు. బనకచెర్లకు అనుమతులు కానీ, అధికారులు కానీ, ఇతరత్ర ఏవి ఇవ్వాలి? కేంద్రం ఇవ్వాలి. కేంద్రానికి ఈ గోషయ్యతోటి ఏమైనా పని ఉన్నదా? ఈయన ఎంత షిపాయో కేంద్రానికి తెలుసు. ఈయనకు అంటూ రాదు, కనీస అవగాహన లేదనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఈయనను కాదు అనుకుంటే వాళ్ళకు వచ్చిన నష్టమేం లేదు. చంద్రబాబును కాదు అనుకుంటే
వాళ్ళకి నష్టం జరుగుతుంది. అన్న నేను ఒకటి అడుగుతా ఈ సందర్భంగా, కేసీఆర్ బీజేపీ దగ్గర సక్సెస్ కాదు కానీ రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతుండ్రు, అట్లా సక్సెస్ అవుతుండ్రని ఏమన్నా కుళ్ళా అన్న మీకు? సక్సెస్ ఎక్కడైతున్నాడు? ఏదైతే వాళ్ళ గురువు చెప్పిన మాట వింటే సక్సెస్ అవుతాడు. ఇంటర్నల్గా బీజేపీతో రహస్య ఒప్పందాలు పెట్టుకుంటే సక్సెస్ అవుతాడు. తప్పితే తెలంగాణకు వచ్చిన ప్రయోజనం అయితే ఏం లేదు కదా. ఈ నీకదేలే తోకదేలే ఏమన్నా తెచ్చిండ మరి? కేసీఆర్ గారు అప్పుడు ఏమన్నాడు? తెలంగాణ రాష్ట్రం ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్కి చేతగానే బీజేపీతో సత్సంబంధాలు లేవు, కేంద్రంతో సత్సంబంధాలు లేవు, ఇటు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులకు సత్సంబంధాలు లేవు కాబట్టి నేను చేయలేకపోయిండు. ఇక నేను సిపాయి నచ్చిన జోడిగా నేను ఎలుగా పెడతా అని చెప్పేసి ఆగమేఘాలుగా చంద్రబాబును పట్టుకచ్చుకున్నాడు. పక్క పోయి బుధాలు రాక్కున్నారు. ఇటో 4 మంత్రులను అటో 4 మంత్రులను వేసిన కమిటీ వేసిన సోకమట్ట కమిటీ. ఏం చేసింది ఆ కమిటీ? ఆ కమిటీ చేసిన పని ఒక్కటి చెప్పాను, ఒక్క పని తెలంగాణకు మేలు జరిగే పని చేసిందో చెప్పండి. ఇంకోటి, ఇలా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి లీడ్ చంద్రబాబు తీసుకుంటాడు. దాన్ని 100కు 100% అడ్డుకుని తీరేటువంటి బాధ్యత కేసీఆర్ గారి నాయకత్వం తీసుకుంటారు తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణ కేసీఆర్ గారి ప్రతి నరణ జీర్ణించుకుని ఉంటారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డుకోదంటారా? కాంగ్రెస్ పార్టీ గిదే ఈడ పోయి అక్కడ పోయి నేను ఆపుతామని చెప్తారు, ఆడ పోయి సంతకం పెట్టేస్తారు, ఆడ పోయి అనుమతులకు ఓకే అని వస్తారు. తప్పితే ఈయన అడ్డుకునే శక్తి కానీ, అడ్డుకునే తెలివి కానీ, అడ్డుకునే దమ్ము కానీ నాకు లేదు. రైట్. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బనకచెర్లను అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరిగేటట్టు చేస్తుందేమో కానీ ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా, మరి కాంగ్రెస్ పార్టీ ఓకే అంటే అక్కడ అంతా ఆమోదం అవుతుంది కదా. మేము ఏం చెప్తున్నాం? నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడినాం. ఇవాళ తిరిగి మళ్ళా బనకచెర్ల ప్రాజెక్టు కట్టి తెలంగాణ నీళ్లు దోపిడీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ కనుక తలపెట్టి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం కనుక సపోర్ట్ చేస్తే దాన్ని అడ్డుకునే క్రమంలో మా ప్రాణాలు పోయినా మంచిదే కానీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని పోయి అక్కడ అడ్డం బండి అయినా సరే తెలంగాణ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తాం. తెలంగాణ శక్తి, తెలంగాణ సత్తా ఏందో మళ్ళా చూపెడతాం. తప్పితే ఈ చంద్రబాబు, ఈ రేవంత్ రెడ్డి ఆడే ఈ నాటకాలను ఖచ్చితంగా సాగనివ్వము. బరాబరి బజార్లను నిలబెడతాం. మేము పోయి అక్కడ అవసరమైతే అడ్డం బండి అయినా సరే తెలంగాణ ప్రజలకు మద్దతుగా నిలబడి బనకచెర్ల ప్రాజెక్టు ఆపుతాం. ఈ 19 నెలల పాలనలో రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ నిన్న రాత్రితోనే 49 సారి ఇప్పుడు పోయి 3 రోజులు అక్కడనే ఉంటారట. ఏందన్న మీ ఒపీనియన్ ఏంది రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ టూర్ల మీద? కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొత్తగా అధికారంలో ఉన్నది అని కాదు, గతంలో కూడా అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పోవడం అనేది 100కు 100% పోవాల్సిందే. ఈయన ఢిల్లీకి పోయి ఆడ కప్పం కట్టకపోతే 3 నిమిషాల్లో ఉన్న పదవి వీక్ అవుతారు, దొరుకుతారు మెడలు బట్టి. ఈయన ఢిల్లీ పోతానంటే తెలంగాణ మేలు చేస్తాను కూడా కాదు. ఖచ్చితంగా అక్కడ జాతీయ పార్టీ జాతీయ అధిష్టానానికి వాళ్ళ కాళ్ళు గడపలు మొక్కి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చేస్తేనే ఈయన ముఖ్యమంత్రి. జాతీయ పార్టీ అంటే కాంగ్రెస్ ని కలవడానికి పోతుందా, బీజేపీని కలవడానికి పోతుందా? కాంగ్రెస్ పార్టీని కలవడానికి పోయి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి సమాధానం చెప్పుకొని రావాలి. తర్వాత బీజేపీ నాయకత్వాన్ని, బీజేపీ మంత్రులను కలిసి ఈయన సమాధానాలు ఇచ్చుడు, ఈయన ప్రశ్నించడాలు ఉండయి. వాళ్ళు చెప్పినాడికి తలకాయలు ఒప్పుకోవాలి. వాళ్ళకు సంబంధించిన మంత్రులకు, సీఎం రమేష్ లాంటి వాళ్ళకు, ఇంకా కొంతమంది రఘునందన్ రావు లాంటి వాళ్ళకు, కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళకు ఈయన మళ్ళీ డైరెక్ట్ ఇండైరెక్ట్ మెయిల్ చేసిన ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తప్పితే బీజేపీ దగ్గరికి పోయి ఈయన తెచ్చింది ఏమన్నా ఉండదా? గతంలో ఏమన్నాడు? బడే బాయ్ మోడీ, చోటే బాయ్ నేను, బడే బాయ్ మేము ఇద్దరం మస్తు అదేదో చెప్పిండు సామెత. అప్పుడు ఇవాళ ఏమంటున్నాడు? కిషన్ రెడ్డి సన్నాసి ఉన్నాడు, దద్దమ్మన్నాడు, బండి సంజయ్ చేతన అయితే లేదు, తెలంగాణకు రూపాయి ఎత్తలేదు, తెలంగాణకు భద్రశత్రు. నీ నోటనే అన్నావు కదా, బరాబరి మోడీతోటి నేను అన్ని వాటికత్తానని చెప్పిన ముఖమే కదా. ఇవాళ మళ్ళీ ఇట్లెట్లా అంటున్నావు? ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటావు, లేదా తెల్లారైతే మళ్ళీ నేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా అంటావు. అంటే ఎక్కడ నువ్వు మాట మీద నిలబడ్డావు? ఎక్కడ నువ్వు తీసుకున్న స్టాండ్ కరెక్ట్ అని చెప్పేసి నిరూపించుకోగలిగినావు? ఎక్కడ నువ్వు తీసుకున్న స్టాండ్ పైన చర్యలు తీసుకోగలిగినావు? ప్రజలకు అర్థమైతే లేదా? హైడ్రా పేరు మీద ఇలా పేద మధ్యతరగతి ప్రజల ఇల్లు కూడా కొట్టి రాక్షసానందం పొందుతున్న నువ్వు ఇలా బడే బాబుల ఇళ్ళ కాడికి ఎందుకు పోతలేవు? ఎంత పెద్ద డీల్స్ జరుగుతున్నాయి తెలియదా? ఇలా ఏం ఆశించి వాళ్ళ నుంచి ప్రయోజనం పొంది వాళ్ళని వదిలిపెట్టుకుంటూ వస్తున్నావు? మరి అదే ప్రయోజనాల కంటే ఏ ప్రయోజనాలకు చెందాయి కాబట్టి ఇలా పేద ప్రజలు జీవితకాలం కష్టపడి ఇల్లు కట్టుకున్న ప్రజలు ఇదే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, ఇదే ప్రభుత్వం భూములు ఇచ్చింది, ఇదే ప్రభుత్వం ట్యాక్సులు కట్టించుకున్నది. ఇలా కున్న ఇల్లు ఉన్నట్టు పూర్తిగా భూస్థాపితం చేసిపోతూ ఉన్నది. అంటే ఇంటర్నల్గా ఈయనకి ఏంటంటే ఒక రాక్షసానందం పొందడానికి అలవాటు పడ్డాడు. 100కు 100% పేద మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగటం అంటే ఈయనకు అలవాటు. ఈయనకు కాదు, కాంగ్రెస్ పార్టీ బ్లడ్లోనే అది ఉంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ
బీజేపీ తోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి బీజేపీ తోటి కలవకపోతే ఇంకా 4 రోజులకు బొంద పెడతారనే విషయం నీకు తెలుసు. చంద్రబాబు గైడ్ లైన్లో ఈయన పనిచేయాల్సిందే. ఆయన గైడ్ లైన్ తప్పి ఈయన వేరే సొంత నిర్ణయాలు తీసుకుంటే ఈయన 3 రోజులకి ఇంటికి పంపి ఏర్పాటు చేస్తాడు. అరెస్ట్ అన్నా చేస్తారు, లేకపోతే ఇంకేదైనా చేస్తారు, బొంద పెడతారు. తప్పితే ఇప్పటివరకు క్యాబినెట్ వేసుకునే దమ్ము లేదు ఆయనకు. 2 ఏళ్ళ పాలన పూర్తిగా వస్తున్నది. క్యాబినెట్ వేసుకుంటే కూడా నా ప్రభుత్వం ఎడగూలుతుందో అన్నటువంటి అభద్రతా భావంలో బతుకుతున్నాడు ఆయన. ఇప్పటికైనా సోయి ఉంటే నువ్వు ఇచ్చినటువంటి హామీలపైన స్పందించు ఒకసారి. నువ్వు ఎలా తెగనీలినవు అప్పుడు తెలంగాణ ఉద్యమకారులందరినీ సముచిత స్థానం కల్పిస్తా, నేను వాళ్ళకు 2 గుంటల భూమి ఇస్తా, 5 లక్షల రూపాయలు ఇస్తా, ఇల్లు కట్టుకోమని కేసీఆర్ చేయలేదు, నేను చేస్తా అన్నావు. మరి నేను ఉద్యమకారునే, నాతోటి కొన్ని వేల మంది ఉద్యమకారులు ఉన్నారు. మరి ఎవరికి ఒక గజం జాగి అయిపోతుంది. అవన్నీ చేయాలంటే పైసలు ఉండాలి కదా. ఇలా నన్ను ఎవరు నమ్ముతలేరు, అప్పు పుడతలేదు, రూపాయి పుడతలేదు. ఢిల్లీకి పోతే ముఖాల మీద డోర్లు ఎత్తారు, బ్యాంకుల దగ్గరికి పోతే చెప్పులు ఎత్తుకపోయే లెక్క దొంగ లెక్క చూస్తూ ఉన్నారు. కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పెట్టిపోయిండు, నానెత్తి మీద కుప్పటి పెట్టిండు, నెలకిన్ని గానం మిత్తులు కట్టంగా నేను 7 ఇవ్వాలి అంటాడు కదన్న. ఈయన తెచ్చిన 1.5 కోట్ల అప్పు ఈ 18 నెలల్లో ఎక్కడ మిత్తిలు కట్టలే, ఎక్కడేం ప్రయోజనం చెందలేదు తెలంగాణ ప్రజలకు. కేసీఆర్ గారు 10 ఏళ్ళలో చేసినటువంటి 3.5 కోట్ల ఏదైతే అప్పు ఉన్నదో, ఆ అప్పుకు 3,50,000 కోట్ల అప్పు ఉన్నదో, ఆ అప్పుకు సంబంధించి 20 లక్షల కోట్ల ఆదాయాన్ని, 20 లక్షల కోట్ల ఆస్తులను చూపెట్టిండు ఆయన. ఇలా తెలంగాణలో కట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ కావచ్చు, తెలంగాణ సెక్రటేరియట్ కావచ్చు, ప్రగతి భవన్ కావచ్చు, ఇతర జిల్లా కలెక్టర్ల కార్యాలయాలు కానీ, ఇలా సిపిల కార్యాలయాలు కానీ, మెడికల్ కాలేజ్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు కానీ, ఇవన్నీ కట్టి నిర్మాణం చేసి ఆయన అక్కడ సజీవ సాక్ష్యాలను నిలబెట్టిండు. నువ్వు ఈ వచ్చిన తర్వాత సంవత్సరంలో ఇలా 18 నెలల పాలనల ఉన్నాయని ఊడిసిపెట్టినావు తప్ప ఎక్కడ తట్టెడు మట్టి తీయలే, ఇటుక బీరువలే. 10 ఏళ్ళు పాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ, మీ బీఆర్ఎస్ నాయకులు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన మీద అక్కస వెళ్ళబోసుకుంటా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ ఒకటి. నేనేమంటున్నా, ఒక ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 6 నెలలు, సంవత్సరమే టైం ఉంటుంది. కేసీఆర్ గారు కూడా చాలా గర్వంగా చెప్పిండు, అంటే మంచి అర్థవంతమైనటువంటి మాట చెప్పిండు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ఒక సంవత్సరం టైం ఇద్దాం, 6 నెలలు టైం ఇద్దాం. సంవత్సరం టైం ఇచ్చింది. ఇంకా 10 ఏళ్ళ పాలన అని చెప్పేసి 2 ఏళ్ళ కిందటి ప్రభుత్వాన్ని తెలుసుకుంటే ఇంకెన్ని రోజులు బతుకుతావు? నీకున్న సమయం ఇంకా 3 ఏళ్ళు కదా. ఈ 3 ఏళ్ళన పాలించి చేస్తావంటే నువ్వు 3 ఏళ్ళు పాలించుడు పక్కకు పెట్టి కూడా ఇంకా నువ్వు కేసీఆర్ గారిని నడుచుకొని బతుకుతానంటే నీకంటే దుర్మార్గుడు ఎవడు ఉన్నాడు? 3 ఏళ్ళు కాదన్నా, నువ్వు ఇంకో 5 ఏళ్ళు మర్చిపోతున్నావు, మొత్తం 8 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు నేనే సీఎం అంటున్నారు. ఇది ఏమంటున్నా, ఆయన తుపాకి రామడు, రేవంత్ రెడ్డి తుపాకి రామడు. ఇక ఆయన కట్టె తుపాకి చేతిలో పడితే ఏదైనా చెప్తారు. ఆయన 5 ఏళ్ళు కాకపోతే ఇంకా 50 ఏళ్ళు కూడా ఉంటారు అంటాడు. వాళ్ళు ఎమ్మెల్యేనే చెప్తాను కదా, ఇక నువ్వే ఉన్న వారికి ఘోషి కానీ మేము అంత లేము, నువ్వు ఎట్లా అంటావు 10 ఏళ్ళు అని చెప్పి శాలే సమాధానం చెప్తాను. మన దగ్గర ఎందుకు వస్తుంది? నేను ఏమంటున్నా, 5 ఏళ్ళల్లో 2 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 3 ఏళ్ళన్నా నువ్వు పాలించురా అయ్యా అంటే నీకు పాలించుడు చేత కాక ఇంకా కేసీఆర్ గారు పేరు తెలుసుకొని బతుకుతా ఉన్నావు. ఇంకెన్ని రోజులు బతుకుతావు? ఇలా సీమాంధ్ర మీడియాలు మన పైన కుట్ర చేస్తూ ఉంటే వాటి కాపలా కాస్తాను అంటున్నావు. మరి తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు, వీళ్ళందరినీ గాయపరిచినప్పుడు, అరెస్ట్ చేసి జైళ్ళలోకి పంపినప్పుడు, వాళ్ళ స్టూడియోలు నాశనం చేసినప్పుడు ఒక్కడు స్పందించకపోయా? అంటే తెలంగాణ అంటే నీకు అంత చులకన? తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరు అంటే నీకు అంత చులకన కనబడుతున్నారా? ఇక్కడ ఒక్కడు స్పందించలేదు కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు. కానీ వాళ్ళకి ఏమైనా మాత్రం ఎగేసుకొని పోయాడా వాచ్మెన్ పని చేస్తున్నారు ఎందుకు? తెలంగాణకు మేలు జరిగే పని మీరు ఏది చెయ్యరు. ఇంకా 3 ఏళ్ళు కూడా గివ్వే బోడసోదు మాటలు మాట్లాడుకుంటా కాలం వెళ్ళ తీసే ఆలోచనలో రేవంత్ రెడ్డి నోడు తప్పితే రేవంత్ రెడ్డి ఏ పని చేయడు. ఆయన 2500 పెన్షన్ 2500 ప్రతి మహిళకి ఇస్తాడు, అది ఇయ్యడు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తానన్నాడు, అది ఇవ్వడు. రైతు బీమా ఇవాళ గట్టలే కడితే రిలీజ్ చేయమంటున్నాం. ఇవాళ ఒక రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఎల్ఐసి వచ్చేది. అప్పుడు ఇన్సూరెన్స్ కట్టిండు కేసీఆర్ గారు. ఇప్పటివరకు కట్టిన దాఖలాలు కనబడట్లేదు. ఇప్పుడు ఏదైనా రైతు గోసొస్తే పరిస్థితి ఏంది? ఇలా కేసీఆర్ గారు కట్టినటువంటి రైతు వేదికలలో పోయి సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వీటికి సమాధానం చెప్పాలి. కానీ నీ చేతగాని పాలనను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధించి అరెస్టు చేసి బీఆర్ఎస్ పెట్టి నాయకుల మీద దొంగ కేసులు పెట్టి బతుకుతానంటే నీకంటే దుర్మార్గుడు, నీకంటే నీచమైన ఎవడు ఉండడు చరిత్ర. కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణను మొత్తం దోచుకున్నది, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఏం చేయలేడు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మే అవకాశం ఉన్నదా? ఏ విధంగా పోతా ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ? 100% కేసీఆర్ గారి నాయకత్వం మీద నమ్మకాన్ని కోల్పోయాం.
కేసీఆర్ గారి మీద కోపంతో కేసీఆర్ గారు దోసుకున్నారు అని చెప్పేసి ప్రజలు నమ్మి ఓట్లేదే. కాదంటే ఆలిబాబా 40 దొంగలు లెక్క వీళ్ళంతా ఒక టీముగా ఏర్పడి జెండా పట్టుకొని కొందరు, జెండాలు పట్టుకోక కొందరు, పార్టీ జెండాలు వేరైనప్పటికీ వీళ్ళు బదనాం చేయడంలో ఎంచుకున్న ఎజెండా ఒకటే అయింది. అసలు సంబంధం లేనటువంటి విషయాల మీద బదనాములు చేసుకుంటూ లేనటువంటి ఆశలు కల్పించుకుంటూ 15,000 రైతు బంధు ఇస్తానని, 4,000 పెన్షన్ ఇస్తానని, తులం బంగారం కళ్యాణ లక్ష్మి ఇస్తానని, ఉద్యమకారులకు భూములు ఇస్తాం, ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఇస్తాం, పదవులు ఇస్తాం, 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, కౌలు రైతు పైసలు కౌలు రైతుకే, పట్టదారునికే ఎక్కడన్నా ఇండ్ల స్థలాలకు కానీ ఇండ్లు కట్టుకొని ఉంటే ఆ ఇండ్లను రెగ్యులరైజ్ చేస్తాం తప్ప కూలగొట్టాను, ఇట్లాంటి బోకర మాటలు, బోడుసోదు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి మోసం చేసి పుట్టెడబద్దాల పునాదుల మీద ఈ దుర్మార్గపు పాలన ఏర్పడ్డది తప్పితే కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద కోపంతో కాదు. ఇలా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళందరికీ కూడా స్వీయ అనుభవాలు ఎదురైతే ఉన్నాయి. కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు ఎవరికి అప్పు తెలియలే, ఎవరికి మాకు అప్పు ఉంది అనలే, ఎవరి జీతాలు వాళ్ళకు పడ్డాయి, ఎవరి పెన్షన్లు వాళ్ళకు పడ్డాయి, ఎవరి రైతు బంధు వాళ్ళకు పడ్డది, ఎక్కడ అభివృద్ధి అక్కడ జరిగింది. బ్రహ్మాండంగా ఇవాళ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అయింది, ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీసులు అయినాయి, ప్రతి ఊళ్ళలో రైతు వేదికలు కట్టిండు, హాస్పిటల్ కట్టిండు, ఇవన్నీ జరిగినాయి. కానీ ఈ దుర్మార్గుడు వచ్చిన కాడి నుంచి ఒక 10 ఏళ్ళు వెనుకపోతుంది ఈ రాష్ట్రం. సాఫ్ట్వేర్ కంపెనీలను ఎట్లా ఆకర్షించి లక్షల కొద్దీ అలా యువత ఉద్యోగాల్లో కూర్చొని పనులు చేసుకొని బతుకుతూ ఉన్నారు. ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో అయినటువంటి ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వంలో ఇచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా. ఇవన్నింటిని పక్కదారి పట్టించి అబద్ధాలు ఆడి మాత్రమే ఇలా వాళ్ళు ప్రభుత్వం చేపట్టిండ్రు. కానీ ప్రభుత్వం చేపట్టేదాకా కూడా ఈ అబద్ధాలు ప్రజలు నమ్మి నాకు ఓట్లు వేస్తారనే ఆశ ఆయన కూడా లేకుండే. అందుకే నేను ఒక మాట అన్న మొదలు, సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు, ఏది ఏమన్నా కానీ మనకు అధికారం వస్తే చాలని పనిచేసిండ్రు. ఇలా అధికారంలోకి వచ్చినాక ప్రజలకు మొండి చేయి చూపెడుతున్నారు. అదే ఇందిరమ్మ పాలన. ఓకే, థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ.